కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇదివరకే తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ సునీతారెడ్డితో పాటు సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సునీత తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సిద్ధార్థ లూత్రా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేసులపైన ఎక్కువగా వాదనలు వినిపిస్తుంటారు. ఆయనే సునీత తరఫున కూడా ఈరోజు సుప్రీంకోర్టులో హాజరయ్యారు. సాక్షుల్ని వీళ్ళందరూ బెదిరిస్తున్నారు. అవినాష్ రెడ్డితో పాటు నిందితులంతా వాళ్ళు బయట ఉంటే సాక్షులకు ఇబ్బంది కలుగుతుంది, ఆధారాలని తారుమారు చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కూడా బెదిరిస్తూ ఉన్నారు. నిందితుల్లో ఒకరి కుమారుడు నేరుగా దస్తగిరిని కలిసి డబ్బులు ఆఫర్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలి అంటూ సిద్ధార్థ లూత్రా కోర్టును కోరారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలి అన్న దానిపైన నిర్ణయం తీసుకోవడానికి ముందు సిబిఐ కొన్ని అంశాలపైన స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 3 అంశాలపై సిబిఐ స్పష్టత ఇస్తే అప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలా లేదా అన్న దానిపైన ఆ పిటిషన్ పైన మేము విచారిస్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అందులో ఒకటి, వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఇంకా దర్యాప్తు అవసరం ఉందా లేదా అన్నది సిబిఐ సుప్రీంకోర్టుకు తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతోపాటు కడప మేజిస్ట్రేట్ కోర్టులో ఒక క్లోజర్ రిపోర్టును ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వ హయాంలో పోలీసులు ఒక క్లోజర్ రిపోర్టును దాఖలు చేశారు. వివేకానందరెడ్డి దగ్గర పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి గతంలో అప్పట్లో సిబిఐ దర్యాప్తు అధికారిగా పనిచేసిన రామ్ సింగ్ పైన కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత పైన, ఆమె భర్త రాజశేఖర్ పైన కూడా కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. రామ్ సింగ్ నన్ను బెదిరిస్తూ ఉన్నాడు, ఈ కేసులో అవినాష్ రెడ్డితో పాటు పలువురు పేర్లు చెప్పాలంటూ ఆయన ఒత్తిడి చేస్తూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పెట్టారు, చిత్రహింసలకు గురి చేశారు అంటూ సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పైన కృష్ణారెడ్డి ఫిర్యాదు ఇస్తే అప్పట్లో ఒక ఫిర్యాదు నమోదైంది పోలీస్ స్టేషన్లో. దానిపైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోలీసులు మాత్రం అందుకు భిన్నంగా కడప మేజిస్ట్రేట్ కోర్టులో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. లేదు, రామ్ సింగ్ బెదిరించలేదు, అవినాష్ రెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఇలా రామ్ సింగ్ పైన, సునీత పైన, రాజశేఖర్ పైన కేసు పెట్టించే ప్రయత్నం చేశారు అంటూ ఒక క్లోజర్ రిపోర్టును దాఖలు చేశారు. ఆ క్లోజర్ రిపోర్టు పైన కూడా సిబిఐ తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కృష్ణారెడ్డి పైన, పోలీసులపైన అవినాష్ రెడ్డి ఒత్తిడి తెచ్చి ఇలా తప్పుడు కేసు పెట్టించారు సిబిఐ దర్యాప్తు అధికారిపై అని ఈ పోలీసులు చెప్తున్నారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీసులు. కానీ పిఏ కృష్ణారెడ్డి ఇప్పటికీ కూడా రామ్ సింగ్ ఆ రోజు తనను వేధించారు, తప్పుడు పేర్లు చెప్పాలని బెదిరించారు, సునీత, రాజశేఖర్ కూడా తమను బెదిరించారు అని గతంలో చెప్పిన మాటలకి ఇప్పటికీ కూడా కృష్ణారెడ్డి కట్టుబడి ఉన్నారు. దాంతోపాటు ఒకవైపు దర్యాప్తు కొనసాగుతూనే ఈ కేసు కోర్టులో ట్రయల్ని ప్రారంభించే అవకాశం ఉందా, అంటే దర్యాప్తు, ట్రయల్ రెండు ఏకకాలంలో కొనసాగించేందుకు అవకాశం ఉందా, దానిపైన కూడా ఒపీనియన్ చెప్పండి అని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ 3 అంశాలపైన ఏది దర్యాప్తు అన్నది ఇంకా అవసరమా, ఒకవేళ దర్యాప్తు ఇంకా అవసరమైతే దర్యాప్తు, ట్రయల్ రెండు ఏకకాలంలో కొనసాగించేందుకు అవకాశం ఉందా, కడప మేజిస్ట్రేట్ కోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే టీడీపీ హయాంలో పోలీసులు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ పైన ఏది అవినాష్ రెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చి సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన, సునీత, రాజశేఖర్ పైన కేసులు పెట్టించారు అన్న దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ 3 అంశాలపైన ఒపీనియన్ చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టి అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలా లేదా అన్న దానిపైన విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడైతే తాత్కాలికంగా సిబిఐకి, వైఎస్ సునీతకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైందని చెప్పాలి. ఇప్పుడు సిబిఐ అంశాలపైన ఏం చెప్తుంది అన్న దాన్ని బట్టి తదుపరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి.